ఆత్మీయులకు నమస్కారం. ఈరోజు ప్రపంచమంతా కూడా పండగ చేసుకుంటున్నటువంటి ఒక అద్భుతమైన మానవమూర్తి ఈ లోకానికి తన అవతార రహస్యాన్ని అందజేసినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. అవును, వితౌట్ అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్ వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద వరల్డ్ అంటూ 16 సంవత్సరాల బాలుడు 1896లో ఆత్మసాక్షాత్కార అనుభవాన్ని సాధించి ఎందరికో అందించాలని అచల రూపంలో ఉన్న అరుణాచలం చేరి ఇక జీవితంలో ఎటూ వెళ్ళక, అంటే ప్రపంచంలోకి తాను వెళ్లకుండా ప్రపంచానికి తన జ్ఞానాన్ని అందించడానికి ప్రపంచాన్నే తన దగ్గరకు చేర్చుకున్న మానవతామూర్తి అరవిందులు, గాంధీజీ, సర్వేపల్లి లాంటి జ్ఞానులకు స్ఫూర్తిని ఇచ్చి, రాక్ఫెల్లర్ లాంటి అమెరికన్ ధనికులకు మార్గదీపమై నిలిచి, పాల్ బ్రంటన్ వంటి సత్యాన్వేషకులకు సమాధానమై గెలిచి, నాయనగా ప్రసిద్ధులైన వాసిష్ఠ గణపతులకు ఆత్మసాక్షాత్కార అనుమానాలను నివృత్తి చేసి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ ఇలలో మన కోసం ఉండే భగవాన్ రమణ మహర్షి జన్మదినం ఈరోజు. ఈ సందర్భంగా రమణుల సందేశాలు మనలో గూడు కట్టుకుని ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను దూరం చేయుగాక. సమస్త చరాచర జగత్తును ఉద్ధరించ అవతరించిన ఆ అపార కరుణా రమణుల, అపూర్వ దయారమణుల, అనంత చైతన్య రమణుల దివ్య పాదార విందాలకు మనసు, వాక్కు, కాయములతో అనంతకోటి సాష్టాంగ ప్రణామములు ఆచరిస్తూ, మిత్రులారా, ఆనందమే నీ సహజ స్వరూపం. నీ శరీరంతో, మనసుతో తాదాత్మ్యం చెంది బంధాలను నీకు నువ్వు ఆరోపించుకొని దుఃఖిస్తున్నావు. కాబట్టి మేలుకో, నీ నిజస్వరూపాన్ని తెలుసుకో అని పలికిన రమణుని ఉపదేశాన్ని, భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు అన్న సత్యమైన మాటను, కోరికలు మితంగా ఉంటే బాధలు మితంగా ఉంటాయి అన్న సూచనను భగవాన్ రమణులు మనకిచ్చారు. ఇలా ఎన్నో సత్యాలు వారి జీవితం నుంచి మనం తెలుసుకోవాలి. మన బిడ్డల్ని ఆ మార్గాన నడపగలగాలి. అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను మన భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు మనందరికీ అందించుగాక. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.